నమస్తే అండి. చాలా రోజుల తర్వాత అయితే మనం వీడియోని అయితే చేయబోతున్నామండి. దగ్గర 1 మంత్ కంటే ఎక్కువ అయిపోయింది అనుకుంటా నాకు తెలిసి. కంటిన్యూస్ వీడియో చేయక చాలా రోజులు అయిపోతుంది, గ్యాప్ ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే మధ్య ఎండలు ఉండడం వల్ల కూడా చేయలేకపోయాను. ముఖ్యంగా వేరే పనులు కూడా ఉండడం వల్ల చాలా రోజుల తర్వాత వీడియోని అయితే చేయబోతున్నాం అండి. ముఖ్యంగా ఇదైతే క్యాంపింగ్ వీడియో అయితే వస్తుందండి. ఈ వారం అంతా క్యాంపింగ్ వీడియో చేద్దామని అనుకుంటున్నాను. దీని వచ్చేసి మనమైతే ఇప్పుడు ఒక లొకేషన్కి వెళ్తున్నామండి. కాకపోతే ఈరోజు అయితే నేను ఒక్కొని వెళ్తున్నాను. మా బాబాయ్ అయితే కొద్దిగా లేడు, తను చేపలు పట్టడానికి కొద్దిగా బిజీ అయిపోయింది సమ్మర్లో. అందుకోసం దానివల్ల కారణం వల్ల కూడా వీడియోస్ రాక లేట్ అయిపోయిందండి. ఇప్పుడైతే ఏదేమైనా ఈ వారం అంతా వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే క్యాంపింగ్ వీడియోస్ వస్తాయి. దీని వచ్చే వారం నుంచి అయితే మనకు ట్రైబల్ వీడియోస్ రావడానికి అయితే ఆలోచన చేస్తాం. ఎందుకంటే లాంగ్ టూర్ వేద్దాం అనుకుంటున్నాము. అది సంగతి. ఇది వచ్చేసి మనకు నిర్మల్ డిస్టిక్ సంబంధించి వెనక నుండి రావాలండి. ఇంతకుముందు కూడా మనకు వీడియోస్ ఒక 2 వీడియోస్ ఇందులో చేసాము. మీకు పాత ప్రీవియస్ వీడియోలు ఉంటాయి, నేను లింక్ పెడతాను చూడండి. సరేనా. మనం వాటర్ కూడా చాలా తగ్గాయండి, కనిపిస్తున్నాయి కదా. వాటర్ కూడా బాగా తగ్గినట్లు అనిపిస్తుంది నాకు తెలిసి. అయితే చూద్దాం, లోపల వరకు అయితే వెళ్దాము. ఎందుకంటే ఇప్పుడు ఇది ఇంకా వర్షాలు పడలేవు కదండి. వర్షాలు పడితే మనకు ఇప్పుడు మనం వెళ్ళే వరకు మన కార్ దింది కదా ఇందాక, ఇదంతా ఇప్పుడు మనకు మన వెహికల్ నడిచేది కూడా పూర్తిగా మునిగిపోతుందండి. ఆ సంగతి. సూర్యుడు అయితే అస్తమించేయడానికి టైం అయితే ఇంకా ఉంది. ఇక్కడ వచ్చేసి 6-12 నిమిషాలు అయితే అవుతుందండి. కనిపిస్తున్నాయి కదా, సూపర్ ఉంది కదా. పక్షులు అయితే అన్ని మంచిగా వెళ్తా ఉన్నాయి, కనిపిస్తుంది కదా. ఎట్లా ఉన్నాయి, అక్కడ నుంచి దారా పట్టినాయి కనిపిస్తుంది. అక్కడ నుంచి వస్తుంది. ఇవంటి పక్షులు అంటే ఇదంతా వాటర్ తగ్గిపోయినాయి కదండి. వాటర్ తగ్గిపోతే ఏంటంటే వాటిని తినడానికి మన అక్కడ ఉన్న చేపలు ఉంటాయి కదా నల్ల, ఆ చేపలు తినడానికి అయితే ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తాయన్నట్టు సంగతి. టైం వచ్చేసి 7:30 అవుతుందండి. మనం లొకేషన్ కొద్దిగా ఏర్పాటు చేసుకోవడం కొద్దిగా టైం పట్టిందండి. ఎందుకంటే మనం గుట్ట యువతల నుండి ఈ గుట్ట కనిపిస్తుంది కదండి, ఇది కనిపిస్తుంది. రేపు మార్నింగ్ అయితే సూపర్ కనిపిస్తుంది. ఇప్పటికి లేట్ అయిపోయిందండి, ఎందుకంటే నేను ఒక్కనే ఉన్నా కాబట్టి నాకేం సుమారు పట్టలేదు అది సంగతి అన్నట్లు. ఇదంతా వాటర్ ఉన్నాయి. రేపు మార్నింగ్ అయితే సూపర్ కనిపిస్తుంది మీకు అది సంగతి అన్నట్టు. మనం ఇది ఇక్కడ సిలిండర్ ఏర్పాటు చేసుకున్నాము. ఇక కార్ అయితే ఇక్కడ పార్క్ చేయడం జరిగింది అన్నట్లు. లైటింగ్ కూడా పెట్టుకున్నాను, కనిపిస్తుంది కానీ మనకు లైటింగ్ అయితే ఏర్పాటు చేసుకున్నాను ఆ సంగతి. ఇక వాటర్ క్యాన్ కూడా తీసుకొచ్చుకుని సామాన్ దోమలు బాగున్నాయండి ఇక్కడ. ఎందుకంటే గడ్డి బాగుంది కదండి, దోమలు బాగుంటాయి. మనం అంతా సామాన్ అంతా ఎక్కడెక్కడ సిద్ధం చేసి తీసుకొని మీకు అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఒకటి మస్కిటో కాయలు కూడా తీసుకొచ్చుకొని మర్చిపోయానండి. మీకు కొద్దిసేపు అయిన తర్వాత నేను ఫుడ్ ప్రిపేర్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. అంతా ఎక్కడెక్కడ సెటప్ చేసుకుంటానండి. ఓకేనా, సరే మరి. చూస్తున్నారు కండి, మనకైతే మన కార్కు బ్యాక్ సైడ్ లైట్ ఫిట్టింగ్ చేయించానండి. అంతా పురుగులు బాగా అయిపోయినాయి, కనిపిస్తుంది కదా. బ్యాక్ సైడ్ ఇట్లా కింద ఫిట్టింగ్ చేయించాను. ఎందుకంటే మనకు బ్యాటరీ కూడా కొత్తది ఎక్స్ట్రా బ్యాటరీ ఇప్పించానండి. ఎందుకంటే మనం సింగిల్గా ఉన్నప్పుడైతే మనకు కొద్ది ఇబ్బంది కాకుండా మనమైతే ఇట్లా డిక్ ఓపెన్ చేసేసుకొని, కనిపిస్తుంది కదా, డిక్ ఓపెన్ చేసుకున్నాక తర్వాత మనం బ్యాక్ సైడ్ ఒకటి ఎక్స్ట్రా బ్యాటరీ కూడా నేను ఎక్స్ట్రా పవర్ బ్యాంక్ కూడా ఇట్లా జస్ట్ అట్లా ఫిట్ చేసుకున్నాను, ఉంచుకున్నాను స్పేర్గా. కాకపోతే మన డిక్కీకి డైరెక్ట్గా వెనకకు డిక్కీ ఓపెన్ చేసినప్పుడు అయితే మనకు ఈ లైట్ వస్తుంది అన్నట్లు. మనము సామానంతా మన థింగ్స్ ఏమేమి మన అవసరం ఉన్నాయి అనుకునేవో బ్యాక్ సైడ్ పెట్టుకోవచ్చు. కాకపోతే మనం వంట చేసుకోని అనుకున్నప్పుడైతే మనం కింద మంచిగా బ్యాక్ సైడ్ ఎవరి సహాయం లేకుండా కానీ మనం సింగిల్గా ఉన్నప్పుడైతే ఎలోన్గా ఉన్నప్పుడు మనం వంట చేసుకున్నప్పుడు అంటే మనం క్యాంపింగ్ వచ్చినప్పుడు మనమైతే ఇట్లా మంచిగా ఇండివిజువల్గానే సపరేట్గా చేసుకోవచ్చు అన్నమాట. సంగతి కనిపిస్తుంది కదా. డిక్కీ ఓపెన్ చేసి సూపర్ లైటింగ్ అయితే మనకు అక్కడ వరకు కనిపిస్తుంది అండి, సూపర్గా ఉంది. ఓకే, నో ప్రాబ్లం. మనమైతే జస్ట్ ఇట్లా ఇప్పుడైతే రైస్ పెట్టేసుకున్నాము. ఎందుకంటే మనము మళ్ళీ గాలి దుమానం వెళ్తే ఇబ్బంది అయితే అని చెప్పేసి మనము రైస్ పెట్టేసుకున్నాము. ఇక చికెన్ తీసుకొచ్చుకున్నామండి, కనిపిస్తుందిగా. చికెన్ అయితే కొద్దిగా తీసుకొచ్చుకున్నాము. మనకు ఒక 1/2 కేజీ అందులో తీసుకొచ్చుకున్నామండి. మేల్తెర మార్నింగ్ చూద్దామని చెప్పేసి ఒక 1/2 కేజీ తీసుకొచ్చుకున్నాము. ఏమేమి అవసరం ఉన్నాయి, టమాటాలు కానీ, ఉల్లిగడ్డ, మిరపకాయలు కానీ జస్ట్ అట్లా మనం ప్రిపరేషన్ చేసుకుందామండి. చూస్తున్నారా, సూపర్ ఉంది కదా. మనం రైస్ పెట్టుకున్నాము. వాటర్ కూడా తీసుకొచ్చుకున్నాం, క్యాన్లో ఫుల్ ఉన్నాయి రైస్ వాటర్. ఆ సంగతి సిలిండర్ తీసుకోవడం వల్ల కొద్దిగా సేఫ్ ఉన్నాడండి. ఎందుకంటే వర్షాకాలం కదండి, కంపల్సరీ మనకు సిలిండర్ ఉండాలా. ఇప్పుడంటే నడిచిపోతుంది, మళ్ళీ తర్వాత వర్షాలు పడేటప్పుడు ఇబ్బంది అవుతుంది మనకు. ముఖ్యంగా వచ్చేసి ఏంటంటే మనకు నైట్ క్యాంపింగ్లో మనకు ఒక చిన్న క్యాంపు గురించి కూడా ఆలోచన చేస్తున్నానండి. ఎందుకంటే ఇప్పుడంటే ఓకే, వర్షం లేదు, వర్షం పడ్డప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మన కారులో అయితే మనకి ఎలాంటి ఫెసిలిటీస్ లేవు కాబట్టి వచ్చేసి అట్లా క్యాంప్ లాగా వర్షం పడ్డప్పుడైతే జస్ట్ క్యాంప్ ఒకటి అంటే ఇట్లా ఒక పాలిథిన్ కవర్ నుంచి ఒకటి మనం ఆన్లైన్లో చూసానండి, అమెజాన్లో. అది ఒకటి తీసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే వర్షం పడ్డా కానీ జస్ట్ అట్లా దాని కింద కూర్చొని మనము కుకింగ్ చేసుకున్నా కానీ, చేసినా కానీ ఈ తర్వాత నైట్ కూడా అక్కడ పడుకోవచ్చు అన్నట్లు ఆలోచనతో ప్లాన్ చేస్తున్నాను. ఒకటి అది కూడా తీసుకున్నాలా.
ఎందుకంటే తర్వాత ఫ్యూచర్లో మనకు నైట్ క్యాంపింగ్ వీడియోస్ కూడా వస్తాయి. ఎందుకంటే ఎక్కడైనా మన ట్రైబల్ వీడియోస్కి వెళ్ళినప్పుడు కూడా కానీ అక్కడ నైట్ క్యాంపింగ్ కూడా చేసుకోవడానికి అవకాశం ఉండేటట్టు ప్లాన్ చేస్తున్నాను. కాకపోతే ఒకటి బడ్జెట్ ప్రకారం మనము ప్లాన్ చేస్తున్నామండి, అది సంగతి. ఇక్కడ మనం బడ్జెట్ కూడా మనకు బడ్జెట్ని బట్టి అన్ని బడ్జెట్ తోటే కూడుకున్నాయి కాబట్టి ఆ సంగతి అన్నట్లు దాన్ని బట్టి ప్రకారం అయితే చేయడం అయితే జరుగుతూ ఉంది. ఈ రోజు అయితే సింగిల్గా ఏలోన్గా రావడం జరుగుతుందండి. ఎందుకంటే చుట్టుపక్కల అయితే మనకు ఓకే, నో ప్రాబ్లం. మనకు ఇక్కడ మార్నింగ్ చూపెడతాను, సూపర్ అని చూపెడితే వ్యూ అయితే బాగానే ఉంది. కాకపోతే దోమలు బాగున్నాయండి, విపరీతంగా దోమలు ఉన్నాయి. అంటే గడ్డి మీద దోమలు అనుకుంటాండి, పూర్తిగా బాగా ఘోరంగా ఉంది. మనకు ఇప్పుడు లైట్లు కనిపిస్తున్నాయి కావచ్చు, ఇవన్నీ కనిపించేటండి మనకు. మీకు కనిపిస్తలేవు. నియర్ బై మనకు ఒక 2-3 కిలోమీటర్ దూరంలో ఉంటాయండి ఇవన్నీ. మన పంప్ హౌస్ ఉంటాయండి. పంప్ హౌస్ తెలుసుగా అండి, మన వాటర్ అంతా మనము చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు పంపు చేయడానికి పంప్ హౌసెస్ ఉన్నాయండి ఇవన్నీ. మార్నింగ్ అయితే సూపర్గా కనిపిస్తాయి మీకు. ఆల్మోస్ట్ మనకి ఇప్పుడు వచ్చే టైము 8 to 15 వరకు అట్లా అవుతుందండి. మనకి రైస్ పెట్టుకుంటున్నాం, ఎందుకంటే మళ్ళీ వర్షం వచ్చే అవకాశం ఉండొచ్చు, చెప్పరాదు ఎప్పుడు వాతావరణం ఎట్లా ఉందనేది. మనం రైస్ కానీ మనం మేకింగ్ కర్రీ కానీ రైస్ తీసుకున్నాం అనుకో, మనకు తర్వాత మీకు ఇక్కడ ఎట్లుంది ఏంటి అంటే అన్ని విషయాల తర్వాత మీ లైటింగ్ తోటి కూడా మనకు చుట్టుపక్కల ముందర గుట్ట ఉందండి, గుట్ట వరకు కూడా వెళ్దాము. రైస్ అయితే ఆల్మోస్ట్ కావచ్చిందండి, ఇంకా కొద్దిగా అయితే ఆల్మోస్ట్ రైస్ అయితే అయిపోతుంది. చికెన్ కర్రీ కూడా ప్రిపేర్ చేసుకుందాము, ఓకేనా. ఇది గాలి ఉండడం వల్ల కంప్లీట్ అవుతూ ఉందండి, చాలా గాలి ఉంది. గాలి బాగా వెళ్ళిందండి, కనిపిస్తుంది కదా, ఫుల్ వెళ్ళింది గాలి. మనకైతే ఇక నేను చెప్పలే, ఈ కొద్దిగా మనకు టైం అయిపోయిందంటే ఆల్మోస్ట్ గాలి వెళ్తుంది. ఎందుకంటే ఇక ఇక్కడ బాగా గాలి బాగా ఘోరంగా ఉన్నది. ఇట్లా పెట్టుకుంటే ఇట్లున్నది, లేకపోతే మొత్తం పీకుతుంది అంటే మనం వెళ్ళిపోతుంది గాలి. వంట కూడా ఆరిపోతాను అట్లా. ఆల్మోస్ట్ అన్ని సిద్ధం చేసుకున్నాను నేను. వంటలు ఉన్నా కాబట్టి వంట సిద్ధం చేసుకో. టమాటాలు, ఈ కరివేపాకు, మన ఇంటి తీసుకొచ్చండి కరివేపాకు, మిరపకాయలు, ఉల్లిగడ్డలు, చికెన్ కూడా కడిగి కడిగేసి పెట్టేసారండి. మనం కొద్దిగా మాల్ మసాలా చేసుకోవడం. ఎందుకంటే వర్షం వచ్చి మోక కనిపిస్తుంది నాకు, మొత్తం మూగులు అయిపోయింది ఆల్మోస్ట్. ఇప్పటికి చేంజ్ అయిపోయింది వాతావరణం అట్లా. కానీ మనకు మాల్ మసాలా ఏమున్నదో బండ పువ్వు అండ్ బగారాకి తీసుకున్నామండి. వెళ్ళేది గతంలో వస్తుంది, ఎందుకంటే కొద్దిగా బయట ఉన్నాం కదండి, ఏదైతే సూపర్ వస్తుంది. గరం అయిపోయింది, మనకి వీటి సామాన్లు కూడా తెచ్చిస్తున్నాం. టిప్పర్ ఒకటి ఆన్లైన్లో తీసుకుందాం అనుకుంటున్న టైం వీలు కాలేదండి. ఇప్పటికైతే ప్రజెంట్ అయితే మనము ఒక డబ్బా మీద సెట్ చేసించాలి ఫోన్ని. గాలి బాగా వెళ్ళిందండి. నైట్ అయితే మనము ఇక్కడనే చేద్దాం అనుకోండి. నైట్ క్యాంపింగ్ కూడా మర్చిపోయాను ఈరోజు, ఎందుకంటే ఒంటరి ఉన్నా కాబట్టి నాకు కొన్ని సలహాలు ఇచ్చినట్టు కూడా లేదు. ఎందుకంటే ఫస్ట్ టైం నైట్ క్యాంపింగ్ చేయడం అనేది కూడా అలా, ఎందుకంటే బయటనే స్టే చేసే ప్రయత్నం అయితే చేస్తాను. ఎందుకంటే మొగులైతే ఇప్పుడు ప్రజెంట్ మొగులు ఉంది, మనకు వర్షం లేకపోతే ఒక బయట పడుకోవచ్చు, లేకపోతే కార్లో పడుకునే ప్రయత్నం చేస్తాం. వర్షంకి మనం వర్క్ చేస్తాం. అయితే విపరీతంగా ఉందండి, బాగా విపరీతంగా ఉంది. మనమైతే కర్రీ తాల్పేసేసాము, చూస్తున్నారు కదా. బాగా మరీ విండి ఉందండి, బాగా చూస్తున్నారు. మంట వస్తున్నాం, ఘోరం సౌండ్ అయితే బాగా. అంటే అడిగితే సిద్ధం చేసుకున్నాము, ఎందుకంటే సడన్గా వర్షం వచ్చింది అనుకో. అక్కడ కనిపిస్తున్నాయి కండి లైట్స్, అవి అయితే మనకు చెప్పాను కదా ఇందాక పవర్ హౌస్ అని చెప్పేసి. ఇక్కడ పంప్ హౌస్ ఉంటుందండి, అంతా అదే పంప్ హౌస్కి సంబంధించినట్టు. మధ్యలో మిడిల్లో ఉంటుంది. అది వచ్చేసి ఏంటంటే మన డ్యామ్ల మధ్యలో ఉంటుంది. మార్నింగ్ అయితే మంచి విజిబిలిటీ మీకు అంటే చూపించే ప్రయత్నం చేస్తాను. చందమామ కూడా కనిపిస్తుంది కానీ మంచిగా. నిన్న పూర్ణమ అంటే మన పౌర్ణమి అయిపోయింది అనుకుంటా, సూపర్గా అనిపిస్తుంది కదా అక్కడ. అది సంగతి నాకు ఇది కూడా ఇక్కడ విలేజెస్ అండి, చాలా దూరంలో ఉంటాయి మనకి. అట్లా కనిపిస్తుంది లైటింగ్స్ కానీ చాలా దూరంలో ఉంటాయి. ఇక వాళ్ళైతే చూస్తున్నారు కదా. ఇక చికెన్ అయితే కావస్తుందండి, ఫుల్ ఉరుముడు మెరుపులు గాలి దుమాన్ బాగా వెళ్ళిందని కనిపిస్తుంది కదా. మరి చికెన్ అయితే కావస్తుంది ఆల్మోస్ట్. ఇంకొక 10 నిమిషాలు అయితే మన చికెన్ అయిపోతుంది. ఆ సంగతి అన్నట్టు ఎవ్వరు లేరండి ఇప్పటి వరకు. ప్రజెంట్ అందరు ఉన్నారు ఈ చుట్టుపక్కల వాళ్ళు అందరు కాల్ అయిపోయారు. ఆ సంగతి ఫుడ్ అయితే ప్రిపరేషన్ రెడీ అయిపోయింది, ఫుడ్ అయిపోయింది, అంతా అయిపోయింది. అంటే ఆల్మోస్ట్ టైము
9 అవుతుంది, 10 నిమిషాల దాకా 9 అవుతుందండి. మనం ఈ ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాం. ఎందుకంటే తిన్న తర్వాత మనం ఇది అక్కడ ఉన్న లొకేషన్ కూడా చూపెడతాను మీకు. అక్కడ వరకు వెళ్దాము. ఎందుకంటే బాగా గాలి వెళ్ళింది, వర్షం పడే ఛాన్సెస్ కనిపిస్తుంది. చెప్పరాదు, కాకపోతే చంద్రుడే లేదు, ఇక మోగులు ఉంటుంది. ఇంట్లో తెలియదు, వాతావరణం అయితే మరి ఘోరంగా అయిపోయింది. నాకైతే ఫుడ్ అయితే తిందాం, ఎందుకంటే ఆకలి అయిపోతుంది ఆల్మోస్ట్. మనం ముఖ్యంగా ఏంటంటే మర్చిపోయానండి, మన ప్లేట్స్ తీసుకొచ్చుకోవడం మర్చిపోయాను. ఈవెన్ మన ఇస్తరాకులు కూడా మర్చిపోయాను. ఉన్న గిన్నెలను బట్టి అడ్జస్ట్ చేసుకుందాం ఒక నైట్ అయితే. ఏం చేద్దాం మరి, ఒంటరిగా ఉంటే గిట్టిన ఆలోచనలు రావండి మనకు. మా బాబాయ్ ఉంటే కొద్దిగా గుర్తు చేస్తుండే, అది కూడా మర్చిపోయాడు మమ్మీ. తన రాకపోవడం వల్ల కొద్దిగా ఇబ్బంది అయిపోయింది. గాలికి పక్కకే అంత సముద్రం ఉందండి, గంగా ఉంది కదండి, డ్యామ్ అది రిజర్వ్. ఇట్లా మొత్తం తొనకొస్తుంది ఇట్లా గాలి బాగా, అంటే తొనకంటే తెలుసు కండి, మనం ఏమంటారు అలలు వస్తున్నాయి నాకు. కానీ సింగిల్గా ఉంటే కొద్దిగా మనకు సుమారు పడుతుందండి. మనం టైం టు టైం మనం చూసుకొని మనం అడ్జస్ట్ చేసుకొని పని చేసేసుకోవాలి. అలా సంగతి. ½ కేజీ తీసుకొచ్చుకున్నామండి చికెన్ అయితే. మనము గిన్నెనైతే ఏం చేస్తాం మరి, మనకు ఏం అడ్జస్ట్ కాలేదు కాబట్టి, మనకి గిన్నెలు ఉన్నాయి కాబట్టి గిన్నెలు ఉంటే అడ్జస్ట్ చేసేసుకున్నాము. వేడి వేడి ఉందండి బాగా రాము. చాలా ప్రశాంతంగా ఉందండి, ఎందుకంటే ఓపెన్ ఏరియా కాబట్టి చాలా గాలి ఉన్నది. ముఖ్యంగా ఇటొకటి మనకు 2 గుట్టలు ఉంటాయి, ప్రొద్దున చూపెడతాను. ఆ గుట్టల మధ్యలో నుంచి గాలి వెళ్తుంది అన్నారు. ఇక్కడ ఈ మనం ఉన్న ప్లేస్ చాలా విండు ఉంటుందండి, విండు. ఇక్కడ చాలా చేపలు ఎగురుతూ ఉన్నాయి, టుప్పు వాటర్ సౌండ్ వినిపిస్తుంది. వీలైతే అక్కడ వరకు వెళ్ళి చూపెట్టి తిన్న తర్వాత, ఇక్కడ మధ్యాహ్నం తిన్న ఆకలి అవుతుందండి, తినే ప్రయత్నం చేసేద్దాం సరేనా. ఇట్లయితే ఏమో తెలియదు, ఎందుకంటే తొందరగా ఒంటరిగా ఉన్నాం కాబట్టి తొందరగా సూపర్ అయిందండి. టేస్ట్ బాగానే అయింది, ఎట్లయితుంది అనుకోండి, ఎందుకంటే గాలి వెళ్ళింది బాగా. మళ్ళీ మామ ఉండే ఒంటరిగా ఉన్నా కాబట్టి అట్లా ట్రై చేసినా కానీ మంచిగా అయింది. ఓకే, స్పైసీ కానీ కారం మీరు మొత్తం పక్క సెట్ అయిపోయింది. ఒక గాలి ఏమన్నా వస్తున్నది, ఫుల్ గాలి వస్తుందండి, మీకు వినిపిస్తుంది కదా ఫోన్లో. బాగా ఘోరంగా ఉన్నది విండు. ఏమో మరి చెప్పారు, తెల్లదానికి ఇట్లా వాటర్ వచ్చినాయి అనుకో ఒంటరిగా, ఎందుకంటే గుట్టకెళ్ళి ఎందుకెళ్ళి వారిపోవాలి మళ్ళీ నేను. అట్లా ఏం రాదు జరగదు కానీ, ఎందుకంటే వాటర్ పైకి వచ్చేది ఏంటి మనకి ఏర్పడుతుంది. ఎందుకంటే ఇంతకుముందు చేపలు పట్టినాం కాబట్టి ఇందులో మనకు కొద్దిగా అవేర్నెస్ ఉందండి. ముఖ్యంగా మనకు ఇందాక మనం వచ్చేటప్పుడు కూడా ఒక అతను కలిసిండు, ఒక 2 ఉన్నారు జాలరులు మనోళ్ళే. వాళ్ళు ఆల్రెడీ కండీలు వేసారు, నైట్ ఇక్కడనే పడుకుందామని ప్లాన్ చేసారు. నేను రావడం వల్ల నాతో కూడా వస్తాను చెప్పేసి అన్నారు. చుట్టుపక్కల ఒక విలేజ్ ఉంటుంది, వాళ్ళు అక్కడ వరకు వెళ్ళేసి భోజనం చేసేస్తాను చెప్పేసి అన్నారు. చూద్దాం, వాళ్ళ గురించి కూడా వెయిట్ చేద్దాం. టైం పడుతుంది కదా, 9-10 గంటల వరకు అట్లా వస్తున్నాను. 9 అవుతుంది ప్రజెంట్. తిన్నతో తక్కువ వరకే తెలియజేద్దాం సరేనా. అది సంగతి, మన కార్ అయితే అక్కడ పార్క్ చేయడం జరిగింది, కనిపిస్తుంది కదా అది. మనమైతే నియర్ బై గుట్ట దగ్గరికి వచ్చినామండి, కనిపిస్తుంది కదా అది. తెప్పలు, అక్కడ తెప్పలు ఉన్నాయి కనిపిస్తుంది కదా, అక్కడ తెప్ప కనిపిస్తుంది కదా. ఇది ఎట్లా స్మెల్ వస్తుందంటే తెలుసా, ఇది గుట్ట ఇక్కడ నుంచి పడితే లైట్ కనిపిస్తుంది, కొసమేరుపు. దగ్గర ఒక 2 కిలోమీటర్లు అంతా అలా దూరం ఉంటుందండి. మేము దూరంకి వెళ్ళి చూసినప్పుడైతే యాక్చువల్లీ ఇది అసలు చిన్న ఉన్నా అనుకున్నాను, అయితే చాలా పెద్దగా ఉందండి. అమ్మ, నీళ్ళు అక్కడికి అట్ల వరకు వస్తాయి. ఇక్కడ నుంచి ఈ ఒక కట్టు అక్కడ దాకా వస్తాయి నీళ్ళు. అంత అంటే ఈ హైట్లో ఉంటే వర్షాకాలం, అంటే ఈ హైట్ అంటే మామూలు హైట్గా మస్తు లోపలికి. అమ్మో, చాలా లోపలికి ఉంటాయండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా వంటలు అది చేసుకుని తెప్పలు అవి అంటారు కదా, ఏమంటారు ఇటు సెట్ వేసిపోతారు అన్నట్లు. మనమైతే ఆల్రెడీ 10 అవుతుందండి, కనిపిస్తుంది కదా టైము. చూపిస్తా, టైం అయితే మనకు ఎగ్జాక్ట్లీగా 10 అవుతుందండి. ఆ సంగతి చూస్తున్నారు, 9:58 నిమిషాలు అవుతుందండి. మనమైతే ఇక బయట ఒక లైట్ ఎట్లా పెట్టించినా కనిపిస్తుంది కదా, ఇక మనమైతే పడుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. దాన్ని అయితే మనము లేచి చూపెడతాను ఇక్కడ ఎట్లా ఉంది ఏంటనేది. చూస్తారు కదా, మేమైతే కార్లోనే పడుకుంటున్నాం, ఎందుకంటే మనము క్యాంపింగ్ టెంట్ తీసుకురాలేము. మళ్ళీ ఏంటంటే బయట ఎలోన్గా ఉండాలంటే కొద్దిగా కొత్త కదంటే కొద్దిగా భయపడుతుంది. కాబట్టి మనం అయితే లోపల పడుకునే ప్రయత్నం అయితే చేద్దామండి కార్లోనే అయితే. ఓకేనా, రేపు పొద్దున్నైతే మీకు ఇక్కడ ఉండే చుట్టుపక్కల ఉండే లొకేషన్ అయితే చూపెట్టే ప్రయత్నం చేస్తాను. గుడ్ మార్నింగ్ అండి, టైం వచ్చేసి 6 అవుతుందండి. మనకైతే 2 గంటల తర్వాత మస్తు నిద్ర పట్టేసింది.
2 గంటల దాకా నాకు కొద్దిగా నిద్ర రాలేదు సరిగ్గా, ఎందుకంటే కొత్త ఉన్నాం కాబట్టి కొత్త నిద్ర పట్టలేకపోయింది సంగతి అన్నట్లు. కాలని మంచిగా పడుకున్నాము. 2 తర్వాత మస్తు పట్టింది నిద్రగా. తర్వాత వాళ్ళు చేపలు పట్టడం 5:30 నుంచి స్టార్ట్ అయిపోయి ఆల్రెడీ వచ్చేటాలు అక్కడ కనిపిస్తుంది అండి. ఆల్రెడీ ఒక తను దిగినట్లున్నాడు అక్కడ సర్దుకుంటుండే అంతా. మనం పోయింది అక్కడ సైడ్ పోయినామండి నైటు, కానీ బాగా గాలి రాగానే అక్కడ నుంచి మనం పెట్టితే రావడం జరిగిందంట సంగతి. కనిపిస్తుంది ఇది ఒక ఫారెస్ట్ అని చెప్పి నైట్ అంతా ఎట్లా ఉంది, ఎంత ఫోటో చూడు. చూస్తేనేమో దూరంకి వెళ్ళి చిన్నగా అనిపిస్తుంది. ఆ కొన నుంచి పడితే ఈ కొన దాకా దగ్గర ఒక 2 కిలోమీటర్ల కంటే ఎక్కడ ఉంటుంది నాకు తెలిసి. ఆడైతుంది ఇంకా, ఎందుకంటే అంత రాత్రంతా వర్షం, ఫుల్ వర్షం పడ్డది, బాగానే పడ్డది వర్షం. సూపర్ ఉంది కదా లొకేషన్ అయితే. లేచిన చుట్టుపక్కల వాళ్ళు, అది మనం ఒక్క నుంచి వచ్చినాం, చాలా దూరం ఉంటుంది. అది వచ్చేటప్పుడు ఇప్పుడు తాడి చెట్లు కావడం ఉంటాయి. ఒక్క నుంచి వచ్చినాం మనం, ఈ రోడ్ ఉండలే. రైట్ అయితే ఇక్కడనే సిలిండర్ బయట పడేసిన, బయట మంచి విండోస్ ఓపెన్ చేసుకొని పడుకునేది మంచిగా. ఎందుకంటే ఇక వర్షం బాగానే ఉంటుంది, ఇక మంచిగా తుప్పు. కానీ ఈ వీటితో బాగా ప్రాబ్లం అయిపోయిందండి. ఏమంటే మన పురుగులు బాగున్నాయండి. పురుగులు అంటే ఇక గడ్డి అన్నీ ఇంత చెట్లు ఉన్నాయి కదా, అట్లా మీద పడే గడ్డి దోమన మరి ఏదో తెలియదు, కానీ మొత్తం బాగా ఇబ్బంది చేసింది. కానీ ఫిర్బీ ఇక బాగా గాలి వెళ్ళిన తర్వాత అంతా కొట్టుకపోయింది ఇది. అట్లా చూపెడతారంటే ఇక్కడికైతే మనం అట్లా చుట్టూరుగా వెళ్ళేసేసి చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తాం. సూపర్ ఉంది లొకేషన్ అయితే. మీకు ఎట్లా అనిపిస్తుంది నాకుందిగా. ఇంత ఎండ అయినా కానీ మంచి వాటర్ అయితే బాగానే ఉన్నాయి. ఇంతకుముందు మేము వచ్చినప్పుడు అయితే వాటర్ లోపలికి పోయినాయి, ఇక్కడ వరకు లేకుండే అక్కడ మందం వరకు అయితే లోపలికి వెళ్ళిపోయినాయి. కానీ వాటర్ అయితే ఇక్కడ వరకు వచ్చినాయి. నైట్ ఇక్కడికి వచ్చి చూసిపోయినా, ఇక్కడనే స్టే చేద్దాం అనుకున్నా. ఈ తర్వాత మళ్ళీ అటు వెళ్దామని చెప్పేసి అటు ఒకసారి లొకేషన్ చూపెడదామంటే వెళ్ళినా. చూద్దాం ఇప్పుడు మనం అటు వెళ్ళే ప్రయత్నం అయితే చూపెడతాను మీకు. కొద్దిగా ఫ్రెష్ అప్ అయ్యేసి అటు సైడ్ వెళ్ళి చూపెడతా సరేనా. కోతులు ఇంట్లో కూడా తయారైనాయి, ఏడికెళ్ళి వచ్చినాయి కదా ఇవన్నీ చూస్తారండి కోతులుగా. ఇక్కడ కూడా కోతులు తయారైపోయినాయి మంచిగా. ఈ వర్షం పడితే కష్టం, వీళ్ళకెళ్ళి ఫుల్ అయిపోతాయి. చూస్తురండి అక్కడ వరకు వస్తాయి మనకు వాటర్, ఒక్కడ పై దాకా ఉంటుంది. ఇదంతా వాటర్ లేయర్ అంటారు, అలా ఇట్లా కొట్టి ఇట్లా తయారైపోయిందండి. ఇదంతా పై దాకా వస్తాయి ఆ వాటర్. కానీ ఇంకా వర్షాకాలం మీద వాటర్ అట్లా వచ్చినట్టు ఇళ్ళకి బయటకు వెళ్ళలేవి, ఇళ్ళనే బంద్ అయిపోతాయి, ఇళ్ళని ఉండిపోతాయి అట్లా. మన కార్ అయితే అక్కడ ఉంది కనిపిస్తుందండి, అక్కడైతే పార్క్ చేయడం జరిగింది అన్నట్లు. మనం గుట్ట చుట్టూరుగా తిరిగి వచ్చి ఇప్పుడు అటు వెళ్ళాము, చూపిస్తాను మీకు. ఇది వర్షాకాలం అయితే ఫుల్ అయిపోతుందండి. అక్కడ దాకా వస్తాయి, చూసిన కట్లు కొట్టుకపోయినాడు పైన, అక్కడ దాకా వస్తాయి అంత వాటర్. లేయర్ కుట్టి అట్లా అయితే అన్నట్టు అలా సౌండ్ రాత్రి అయితే విపరీతంగా ఉండే అలా సౌండ్. తాటి చెట్టు చూసిందండి, అది అంత ఒక దిబ్బ అన్నట్టు, ఒక దిబ్బ ఇసుక దిబ్బ అంటారు కానీ మంచి వాటర్ మన ఎండకు నీళ్ళు దిగిపోయి అట్లా దిబ్బలాగా తయారైంది అన్నట్లు. లొకేషన్ సూపర్ అని కనిపిస్తుంది కదా. కొద్దిగా ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇంకా బ్యాక్ సైడ్ వెళ్ళేసి మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తాను. నేను రాత్రి ఇంకా మీకు చూపెట్టాను కదండి మన పంప్ హౌస్ కానీ గేట్లు వీలైతే గేట్లు కూడా చూపెడతాను మీకు. అటు సైడ్ నుంచి మనం వెళ్దాం ఓకేనా. కొద్దిగా ఫ్రెష్ అప్ అయిన తర్వాత నీకు చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తాను ఓకేనా. మన కారు అక్కడ ఉంది కనిపిస్తుంది, కార్ అయితే అక్కడ పార్క్ చేయడం జరిగింది అన్నట్లు.
అయితే ఫ్రెష్ అప్ అయ్యామండి. ఉదయం ముఖం మీకు కడుక్కుని కనిపిస్తుంది కదా. ఇప్పుడైతే ఎండ వెళ్తుంది, సూపర్ ఉంది కదా. అటు సైడ్ ఎండకు, అటు సైడ్ ఎండ, ఇటు ఇటు నీడలాగా కనిపిస్తుంది కదండి. అది అటు ఎండ ఉంది, నీడలాగా ఉంది. ఎందుకంటే కొద్దిగా ఇది గుట్ట అడ్డం ఉంది కదా, ఆ సంగతి అట్లా. మంచిగా ఇంకా ముందరికి వెళ్దాం. ఒక విలేజ్ ఉంటాయండి, అక్కడ టీ తాగేసి నేను లోపల చూపెట్టే ప్రయత్నం అయితే మీకు చేస్తాను. లేకపోతే పోయేటప్పుడే మీకు పంప్ హౌస్ కానీ సంథింగ్ గేట్లు కానీ చూపెట్టే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకేనా. చాలా విండ్ ఉందండి, ఇంకా గాలి బాగుంది. ఇంకా లోపలికి వెళ్తే ఎట్లుంటో తెలియదు కానీ, కాకపోతే వాతావరణం ఓపెన్ ఏరియాని బట్టి మేబీ విండ్ అట్లా అనిపిస్తుందో ఏమో తెలియదు కానీ ఆ సంగతి వస్తారండి. సరే మరి చూద్దాం, ముందర వరకు వెళ్ళేసి చూపెట్టే ప్రయత్నం చేస్తుంది మీకు. సూర్యుడు అయితే ఇప్పుడు అస్తమిస్తున్న మన ఉదయిస్తున్నాడండి, కనిపిస్తుంది కదా. 6:44 అవుతుంది. అది మధ్యలో మనం అక్కడ క్యాంపింగ్ చేసినాం, ఆ మధ్యలో ఉండే నైట్ వంట అక్కడ చేసుకున్నాం. దాని తర్వాత ఒంటరిగా ఉన్నా కాబట్టి కొద్దిగా భయం వేసింది. అక్కడ నుంచి వాళ్ళ బ్యాక్ సైడ్ నుంచి తిరిగి అనుకే గుట్టకి వెళ్ళి అట్లా రావడం జరిగింది అన్నట్లు ఆ సంగతి. అవి కూడా గుట్టలే కనిపిస్తున్నాయి కానీ మధ్యలో అక్కడక్కడ డ్యామ్ మధ్యలో గుట్టలు అన్నట్లు అవన్నీ చూసిన అలలు ఎట్లా ఉన్నాయి. ఇది ఒకటి అన్నట్లు. ఇంతకుముందు ఈ గుట్ట బ్యాక్ సైడ్ వెళ్ళాం మేము, అక్కడ సైడ్ వెళ్ళాం. అంటే ఇదంతా కొద్దిగా వాటర్ లేకుండే, కానీ ఏమో కానీ ఈసారి వాటర్ బాగానే వచ్చినాయి. మేము ఫిబ్రవరి ఎండింగ్ మార్చ్లో వచ్చినామండి, మార్చ్ 2nd వీక్లో అనుకుంటా, ఐ థింక్ నాకు తెలిసి. అప్పుడు రావడం జరిగిందండి, మా బాబాయ్ నేను వచ్చినాం అన్నట్టు. వాటర్ ఇంతగానం లేకుండండి, ఇప్పుడు వాటర్ బాగానే వచ్చినాయి. సూపర్ ఉంది కదా లొకేషన్. ఇదంతా ఏమంటారు మన అంతా గుట్ట అన్నట్లు. మధ్య సేమ్ ఇప్పుడు ఆ గుట్ట ఎట్లా ఉందో సేమ్ ఇది కూడా అంతే. అది కూడా ఒక 2 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది, 2 కిలోమీటర్ల అంతా పొడి ఉంటుంది స్ట్రేట్గా. అంటే వెరుతో వచ్చేసి ఇంత ఉంటానట్టు వెడల్పు, పొడితో అట్లా చాలా పొడి ఉంటుంది సేమ్ దీనిలాగానే, ఈ గుట్టలాగానట్టు. అది అలలు అయితే ఇప్పుడు ఎట్లా వస్తున్నాయి, ఫుల్గా వస్తున్నాయి అలలు. అదొక్క కనిపిస్తుంది కదా అటు సైడ్, గన్లా కనిపించినాయి, గేట్లు కనిపిస్తున్నాయి కదా మీకు కనిపిస్తుంది నాకు తెలిసి. ఈ గుట్టల మధ్య ఈ 2 గుట్ట పక్కకు కనిపిస్తున్నాయి కదా, గేట్ గోడ చాలా దూరం ఉన్నాయి. అది మీకు సాధ్యమైనంత మటుకు జూమ్ చేస్తున్నాను చూడండి. అది గేట్లు కనిపిస్తాయి, అది అక్కడున్నాయి గేట్లు. ఆ సంగతి అన్నట్టు చాలా దూరం మీకు మరి విజిబిలిటీ మంచిగా కనిపిస్తుంది కెమెరాలు అయితే, చాలా దూరం ఉందండి. అది మన పంప్ హౌస్ వచ్చేసి ఇది పక్కకి ఉంటుంది పంప్ హౌస్. ఇక్కడ పంప్ హౌస్ ఉంటుందండి, కనిపిస్తుంది కదా పంప్ హౌస్. ఇక్కడ ఉంటే పంప్ హౌస్ అది కనిపించేది. అది మా నైట్ అయితే ఈ దిబ్బ పైన చేసాం నైట్ క్యాంపింగ్. ఈ తర్వాత రావడానికి ఇక్కడ నుంచి పక్కన ప్లేస్ ఉంటుందండి, ఇప్పుడు చూపెడతాను మీకు వీలైతే ఎక్కడ వెళ్దానండి. కాకపోతే ఏంటంటే నేను ఒప్పుకొని ఉన్నాం కాబట్టి కొద్దిగా ఎంతైనా భయమే కదా. అట్లా పెద్ద 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 చేపలని ఎండాకాలము అన్నీ ఒడ్డు కొట్టుకొచ్చి చచ్చిపోతాయి పాపం ఒక్కొక్కటి. ఎందుకంటే అప్పుడు అంటే వాటర్ లేనప్పుడు, ఇప్పుడు వాటర్ కొన్ని బాగానే వచ్చినాయి అనుకో ఆ సంగతి. అది కోతులు ఇటు బల్లే వచ్చినాయి, ఇంట్లోకి ఎట్లా వచ్చినాయి ఎక్కడికి వచ్చినాయి అర్థం కాదు కానీ కోతులు కూడా జామ్ అయిపోయినాయి చూడండి. అది నైట్ మనం ఇక్కడ వేసిన క్యాంపింగ్, ఇక్కడ కుకింగ్ చేసుకుని తిన్నాము. ఎందుకంటే ఈ గుట్ట దెన్ ఈ గుట్ట కనిపిస్తుంది కండి, ఈ 2 గుట్టల మధ్యలో ఫుల్ విండ్ ఉంటుందండి. అక్కడ నుంచి గాలి ఇక్కడ నుంచి గాలి వస్తుంది కదా. ఇదంతా ఓపెన్ ఏరియా కాబట్టి ఒక 70-80 కిలోమీటర్స్ అయితే ఓపెన్ ఏరియా ఇదంతా కాబట్టి విండ్ వస్తుంది కాబట్టి మనకేమో ఇక సుమారు పడలేదు దీనిలో, ఎట్లా వెళ్ళిపోయినాం అంట్లో. అది కనిపిస్తుంది కదా పంప్ హౌస్. ఎక్కడ నుంచి మన కారు ఇక్కడ నుంచి ఇట్లా రావడం జరుగుతుంది, బ్యాక్ సైడ్ నుంచి ఓపెన్ ఏరియా ఉంటుంది కాబట్టి. అది సూపర్ ఉంది కదా లొకేషన్ అయితే. అది ఇంకా ఇట్లాంటి క్యాంపింగ్ వీడియోస్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నాను ఈ వారం అంతా. దీని తర్వాత నెక్స్ట్ వీక్లో మనమైతే ట్రైబల్ వీడియోస్కి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో ఎట్లా నచ్చిందా లేదా మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మంచి వీడియోస్ గురించి మంచి కంటెంట్ గురించి అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా.